మ్యాడ్ స్క్వేర్. స్క్వేర్ అంటే ఫస్ట్ పార్ట్కి మించి కామెడీ ఉంటుంది. మ్యాడ్ మ్యాక్స్ అసలు జాతిరత్నాల కన్నా బాగుంటుంది అని నాగవంశీ గారు హైప్ ఇచ్చారు. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓపెనింగ్ సీన్ నుండి కామెడీ స్టార్ట్ అవుతుంది. నలుగురు హీరోస్ ఇంట్రడక్షన్స్ అండ్ లడ్డు పెళ్లి సీక్వెన్సెస్ అన్ని మూవీలోనే హైలైట్గా ఉంటాయి. కామెడీ అంతా ఇక్కడే ఉంటుంది మ్యాక్స్. అండ్ అది సిచ్యువేషనల్ కామెడీ కాబట్టి అక్కడ ఫోర్స్గా కూడా అనిపించదు. ఇక్కడ లడ్డు అండ్ వాళ్ళ ఫాదర్ ఎక్స్ప్రెషన్స్, మ్యానరిజమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళ ఫ్రెండ్స్ పెళ్లి ఆపేద్దాం అనే దగ్గర రివాల్వ్ అవుతూ ఉంటుంది. మొత్తానికి పెళ్లి ఆగిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి గోవా వెళ్తారు. ప్రతి చోట పెళ్లి కూతురు లేచిపోయింది అని వీళ్ళ ఫ్రెండ్స్ దారిలో కనపడిన ప్రతి ఒక్కడికి చెప్తా ఉంటారు అనమాట. అప్పుడు లడ్డు రియాక్షన్స్ చూడాలి, మంచి ఫన్ అండి. ఇంకా మూవీలో స్టార్ హీరో రిఫరెన్సెస్ అండ్ కొన్ని బీజిఎమ్స్ కూడా బాగా వాడారు. రాజా, బాహుబలి అండ్ పోకిరి రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ లోనే దెబ్బేస్తుంది మూవీ. ఏదేదో జరుగుతూ ఉంటది. గోవా అంటారు, చైన్ అంటారు, బాయ్ అంటారు, మధ్యలో ప్రియాంక జావల్కర్ క్యామియో కూడా ఉంటుంది. ఇదంతా ఎందుకో సెట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఫన్ ని అసలు మ్యాచ్ చేయలేకపోయింది. సెకండ్ హాఫ్ లో నాకు మంచి కామెడీగా అనిపించిన సీన్ ఏదైనా ఉందా అంటే అది వీళ్ళంతా కలిసి పోలీస్ డ్రెస్ చేసుకుని క్లబ్ కి వెళ్లే సీక్వెన్సే. మంచి ఫన్ ఉంది అందులో. మిగతా అంతా ఇంకా ఫ్లాట్ గా ఉంటుంది. స్టోరీ అయితే డీజే టిల్లు టైప్ లో అనిపించింది నాకు. ఫస్ట్ అంతా కామెడీ, మధ్యలో ఒక క్రిమినల్ ప్లాట్, లాస్ట్ లో సస్పెన్స్ రివీల్. ఈ టెంప్లెట్ లా ఉంది సినిమా. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సీరియస్ అండ్ కామెడీని బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఇదే మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాట్ 2 కంపేర్డ్ టు పార్ట్ 1. సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్ట్ 1 లో కామెడీ క్యారెక్టర్స్ చుట్టుపక్కల జరిగే సిచ్యువేషన్స్ వల్ల జనరేట్ అవుతుంది. సో దానికి మనం కనెక్ట్ అవుతాం, బాగా ఎంజాయ్ చేస్తాం కూడా. కానీ మ్యాడ్ స్క్వేర్ లో మాత్రం సినిమా జరిగేది ఒక పక్క ఉంటే అందులోకి కామెడీ ఎలాగైనా పెట్టేయాలి అని సడన్ గా అలా ఒక పంచ్ లైన్ వదులుతూ ఉంటారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఇది బాగా ఎక్కువైపోయింది. దీనివల్ల ఫన్ కొంచెం ఉంది కానీ అది మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్ చేసే టైప్ కామెడీ కాదు. కొన్ని చోట్ల సినిమా సీరియస్ అవుతుంది, ప్లాట్ వస్తుందిరా అనేసరికి ఆ డైలాగ్స్కి ఉండే సిచ్యువేషన్స్కి ఏంట్రా ఇది అని ఇరిటేషన్ వచ్చేస్తుంది మళ్ళీ. నాకైతే 2 hours రన్ టైమే ఉన్న సినిమాలో కూడా కొంచెం బోరింగ్ అండ్ అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయనిపించింది. ఇంకా సాంగ్స్ అయితే పెద్ద మిస్ అండి. ఒక్కటి కూడా క్యాచీగా లేదు. బీజిఎం కూడా ఫస్ట్ పార్ట్ సాంగ్లో మ్యూజిక్ని రిపీట్ కొడుతున్నాడు కానీ ఇంకేం ఉండలేదు అక్కడ. మరి తమనిచ్చిన ఎడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటో నాకైతే వినపడలేదు. మరి ఇదంతా అలా పోతూ ఉంటుంది. అట్లీస్ట్ క్లైమాక్స్ 15 minutes మూవీని మంచిగానే ఫినిష్ చేశారు. అదైతే బాగా అనిపించింది. మ్యాట్ 3 అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది లాస్ట్లో. కాకపోతే ఈ సినిమా 2 hours రన్ టైంలో మొత్తం ఫన్నే పెట్టేయాలి అని చూడకుండా కొంచెం టైం తీసుకొని సెకండ్ హాఫ్ ప్లాట్ని ఇంకా నీట్గా డెవలప్ చేసి చూపించుంటే బాగుండేది. అప్పుడు ఒక కంప్లీట్నెస్ వచ్చేది సినిమాకి. ఇప్పుడు ఏదో ఒక ఇల్లాజికల్ సీన్స్లో ఫన్ పెట్టి నడిపేసినట్టుగా ఉంది. ఒక ఒరిజినల్ స్టోరీలా అయితే ఏం లేదు. చాలా సినిమాల కాన్సెప్ట్స్ని కలిపి కొట్టేసినట్టుంది. ఓవరాల్గా చెప్పాలంటే మ్యాడ్ స్క్వేర్ అంటే ఫన్ డబల్ ఉంటుంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయినా ఒక డీసెంట్ అవుటింగే అని చెప్పాలి. ఈ యుగాదికి టైం పాస్కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఒక్కసారి అయితే చూసేయచ్చు. సో దిస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా మయం. బాయ్.